హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అభ్యసన ఛానల్. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలకు స్వాగతం. గంపగుత్త బేరాలు, జిమ్ము, స్విమ్మింగ్ పూల్ కావాలి, కొన్ని కాలనీలు, అపార్ట్మెంట్లు, సంఘాల డిమాండ్లు, లిఫ్టు, ఇతర మరమ్మతులు కోరుతున్న పలువురు, ఒప్పందాలు కుదుర్చుకుంటున్న కొందరు అభ్యర్థులు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నయాపోకడ. కరోనా టీకా ముందుగా ఆరోగ్య సిబ్బందికే. రాష్ట్రంలో వైరస్ అదుపులోనే ఉంది. రెండో ఉధృతి రాకుండా ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలి. మాస్కులు తప్పనిసరి. ఒకవేళ వచ్చినా ఎదుర్కొనేలా సిద్ధం కండి. అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు. తెరాసాది అసమర్థ పాలన. జీహెచ్ఎంసీలోనూ దుబ్బాక ఫలితమే. మజ్లిస్ మేయర్ కావాలా, భాజపా మేయర్ కావాలా? తెరాస పాలనపై ఛార్జ్షీట్ విడుదల చేసిన కేంద్ర మంత్రి జావడేకర్. అరాచకం ఉండదు, అభివృద్ధే. భాజపాను గెలిపిస్తే జీహెచ్ఎంసీ బలోపేతం. మీట్ ద ప్రెస్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. స్టే తొలగించగానే రిజిస్ట్రేషన్లు. అధికారులకు సీఎం ఆదేశం. సినీ పరిశ్రమకు రాయితీలు ఎన్నికల ప్రణాళికలో చేరుస్తాం సీఎం కేసీఆర్. చిల్లర రాజకీయాలొద్దు, ప్రతిష్ట దెబ్బతీయొద్దు. హైదరాబాద్ అద్భుత నగరం, పెట్టుబడులకు స్వర్గధామం, విశ్వనగరమే మా విధానం. విద్వేష నగరంగా మార్చడానికి కొన్ని పార్టీల కుట్రలు. బ్రాండ్ హైదరాబాద్ కార్యక్రమంలో కేటీఆర్. బరిలో ఎందరు? అర్ధరాత్రి వరకు అంకెలతో జీహెచ్ఎంసీ అధికారుల కుస్తీ. మహానగరంగా మార్చింది మేమే. వరదల నుంచి ప్రజలను ఎలా కాపాడాలో తెలియని ప్రభుత్వం ఇది. భాజపా సర్కార్ రూపాయి ఇవ్వలేదు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక ఆయుర్వేద వైద్యులు సర్జరీ చేయవచ్చు. 58 శస్త్రచికిత్సలకు పరిమితము. తీవ్రంగా వ్యతిరేకించిన ఐఎంఏ. అతిగా వాడితే అనర్థం. యాంటీబయాటిక్స్ విచ్చలవిడి, వినియోగంతో అనర్థాలు. నియంత్రణపై దృష్టి పెట్టాలని WHO హెచ్చరిక. తెరాస భాజపా వరద బురద. రేవంత్ రెడ్డి ధ్వజం. జావడేకర్ తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్. డ్యాంల పరిరక్షణకు నిధులు. ఉమ్మడి జిల్లాకు డ్రిప్ కింద రూపాయలు 91.93 కోట్లు మంజూరు. చైనా అడ్డదారులు. డోక్లాం వద్ద వేరే మార్గంలో రోడ్డు. సరిహద్దు పొడవునా నిఘా కోసం రాడార్లు. భారత్ను ఇబ్బంది పెట్టేందుకు డ్రాగన్ కుయత్నాలు. తెరాసతో పొత్తు లేదు, మేం ఎప్పుడు ప్రజల మధ్య ఉంటాం. మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. సినీ పరిశ్రమకు రాయితీలు. కరోనా నష్టం నుంచి ఆదుకుంటాం. తెరాస ఎన్నికల ప్రణాళికలోనే పరిశ్రమ అభివృద్ధిని చేరుస్తాం. త్వరలోనే చిరంజీవి ఇంట్లో మరోసారి భేటీ. ముఖ్యమంత్రి కేసీఆర్. అరాచకం ఉండదు, అభివృద్ధే. అన్యాయంగా పడిన చలనాలనే మా నేతలు పడతామన్నారు. మీట్ ద ప్రెస్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. దేశ భవిష్యత్తు దృష్ట్యానే ప్రైవేటీకరణ. నిమ్హాన్స్ తర్ఫీదుతో మరింత భరోసా. బాధితురాలతో నడుచుకోవాల్సిన తీరుపై నిర్వాహకులకు శిక్షణ. సరికొత్త అధ్యయనానికి రాష్ట్ర మహిళా భద్రత విభాగం శ్రీకారం. తెరాసాది అసమర్థ పాలన. హుస్సేన్ సాగర్ను కొబ్బరి నీళ్లతో నింపుతామన్నారు. తెరాస జమానా తప్పుల ఖజానా. మూసీ ప్రక్షాళన మాట ఏమైంది? 67,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు? ఆనాడే అక్రమం తొలగిస్తే కాలనీలు ఎందుకు మురుగుతాయి? ఛార్జ్షీట్ విడుదల చేసిన భాజపా. రేపటి నుంచి వర్షాలు. రాజకీయాలతో ప్రతిష్ట దెబ్బతీయొద్దు. పెట్టుబడులకు స్వర్గధామం మన నగరం. బ్రాండ్ హైదరాబాద్ కార్యక్రమం మంత్రి కేటీఆర్. భద్రతకు ఓటు వేయాలి. ట్విట్టర్లో కేటీఆర్. అభివృద్ధి చేస్తే ఛార్జ్షీట. ప్రధాని, కేంద్ర మంత్రులు కేసీఆర్ను పొగిడారు. భాజపా గెలిస్తే హైదరాబాద్ను అమ్మేస్తుంది మంత్రి శ్రీనివాసగౌడ్. మోదీపై 132 కోట్ల ఛార్జ్షీట్లు వేయాలి కేటీఆర్. ఇక ప్రచార హోరు. పక్కా వ్యూహంతో తెరాస. నిస్తేజం వీడని కాంగ్రెస్. భాజపాలో అసమ్మతి. పార్టీ కార్యాలయాల్లో విధ్వంసం. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం. ఆర్థిక మంత్రి హరీష్ రావు. బియ్యం సేకరణలో శిఖరం నల్గొండ. సీఎంఆర్ రూపేణా 93% రికవరీ. 100%పై దృష్టి పెట్టిన యంత్రాంగం. రూపాయలు 1150 కోట్ల బియ్యం ఎఫ్సీఐకి. రాష్ట్ర రికవరీ రేటు 69.38. మహానగరంగా మార్చింది మేమే. కేటీఆర్పై భాజపా ఫిర్యాదు. కోడ్ ఉల్లంఘించారంటూ ఈసీకి లేఖ. సౌరవిద్యుత్ ప్రాజెక్టులతో ఏపీలో రూపాయలు 48,000 కోట్ల ఆదా. సాగు చట్టాలతో మేలెంత? రైతుకు ఆదాయం చూపని నిర్ణయాలు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సొంత అజెండా. కలిసికట్టుగా పనిచేస్తేనే. కేంద్రం తీరుపై ఆందోళన. విధానం లేని ఇంటి నుంచి పని. నియంత్రణ వ్యవస్థ అవసరం. ఎన్నెన్నో ఇబ్బందులు. కొరవడిన మార్గదర్శకాలు. అవినీతి పీఠముడి.
క్రీడారంగ వార్తలు. ఛాంపియన్లో రోహిత్, ఇషాంత్ 4 రోజుల్లో బయలుదేరకపోతే ఈసారి సత్తా చాటుతాం, వాళ్ళున్నారు తస్మాత్ జాగ్రత్త. స్మిత్, వార్నర్ చరికితో పటిష్టంగా ఆస్ట్రేలియా. అంచనాలు అందుకోలేక వెళ్లిపోతున్న ఏఎఫ్ఐ హైపర్ పర్ఫార్మెన్స్ డైరెక్టర్ హెర్మాన్ రాజీనామా. నాదల్కు షాక్, ఫైనల్లో మెద్వదేవ్. గోవా బెంగళూరు మ్యాచ్ డ్రా. ఐఎస్ఎల్. వసుంధర పేజీలో 500 మంది కళ్లకు వెలుగుగా వ్యాధికారక కణాలపై దేవి రణం. ఆమె చేతలు అద్భుతాలు చేస్తాయి. స్వయం ఉపాధి నయం. లాక్డౌన్తో మారిన దృక్పథం, వ్యవసాయం వైపు యువత ఆలోచనలు. తెలుగు రాష్ట్రాల్లో యంగ్ లైవ్స్ అధ్యయనం. చెట్టు ఇంటితో జట్టు. అమరావతిని నాశనం చేయడం దారుణం, రైతుల ఆవేదన. ప్రకృతిని విస్మరించడం వల్లే విపత్తులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్. ఘనంగా సత్యసాయి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం. దహన సంస్కారాలతో మొదలుపెట్టాం. దివిసీమ ఉప్పెన సహాయ కార్యక్రమాలను గుర్తు చేసుకున్న గవర్నర్ దత్తాత్రేయ. అల్లూరి సమకాలికుడు బాలుదొర మృతి. తెగిన శరీర భాగాలను అతికించారు. గుంటూరులో విజయవంతంగా క్లిష్టమైన శస్త్రచికిత్స. విలేకరి దారుణ హత్య. లీజు స్థలమున్నా చాలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై జీవో 26కు సవరణ. శంషాబాద్ విమానాశ్రయం వద్ద అమిటీ వర్సిటీ ఏర్పాటుకు మార్గం సుగమం. వచ్చే ఏడాది మరిన్ని రాక. విశాఖలో డ్రగ్స్ కలకలం. ఎల్ఎస్డి స్వాధీనం. 5గురి అరెస్ట్. పోలీస్ శాఖలో నకిలీ ప్రొసీడింగులు. అదనపు ఎస్పీతో సమగ్ర విచారణకు ఆదేశం. రేపు తిరుమలకు రాష్ట్రపతి రాక. ముగిసిన ఉచిత బియ్యం పంపిణీ గడువు. రేషన్ దుకాణాల్లో డిసెంబర్ నుంచి రూపాయికి కిలో బియ్యం. కరోనా టీకా ముందుగా ఆరోగ్య సిబ్బందికే. సాలెగూడుకు సోయగం, చిగురుటాకు సింగారం. జ్ఞాననేత్రం. సత్వర పరీక్షలతో 6 వారాల్లోనే కోవిడ్కు అడ్డుకట్ట. పొగమంచులోను దూసుకెళ్లే స్వయంచాలిత వాహనాలు. ఆయుర్వేద వైద్యుల ఇక శస్త్రచికిత్స చేయొచ్చు. ఇలాగైతే నీటి పరీక్షలకు విలువేంటి ఉంటుందని ప్రశ్న. తరుణ్ గొగోయ్ ఆరోగ్యం విషమం. కొన్ని రాష్ట్రాల్లో కరోనా పైకి. పాక్ సరిహద్దుల్లో సొరంగం. నేరగాళ్లు, నేతల కుమ్ముక్కుపై లోక్పాల్ ఆధ్వర్యంలో విచారణ. సుప్రీంకోర్టులో వ్యాజ్యం. వ్యాక్సిన్కు అత్యవసర అనుమతిపై ప్రభుత్వం కసరత్తు. ఆక్స్ఫర్డ్ టీకాకు అవకాశం. 2.60 కోట్ల కుటుంబాలకు తాగునీరు. జల్ జీవన్తో అందించాం మోదీ. యూపీలో రూ5,555 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన. వాతావరణ మార్పులపై సమగ్ర పోరు. G20 సమావేశంలో మోదీ పిలుపు. కరోనా టీకా పంపిణీపై రేపు రాష్ట్రాలతో ప్రధాని సమావేశం. పాక్కు రుణ ఉపశమనం. విశ్రాంత మేజర్ జనరల్ ఆర్ఎన్ చిబ్బర్ కన్నుమూత. 1962, 65, 71 యుద్ధాల్లో పాల్గొన్న మాజీ ఉన్నతాధికారి. 5 స్టార్ సంస్కృతి పోవాలి. కీలక పదవులకు అంతర్గత ఎన్నికలు జరపాలి. గులాం నబీ ఆజాద్ డిమాండ్. కాంగ్రెస్లో దుమారం. పార్టీలో తిరుగుబాట్లు లేవు. నాయకత్వ సంక్షోభం లేదు. పార్టీపై విమర్శలు సరికాదు. సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్. కోవిడ్ సమయంలోనూ అవసరాల మేరకే డ్రగ్స్ వాడాలి. తుంగభద్ర పుష్కరాలకు పోటెత్తిన భక్తులు. ముగిసిన త్రైపాక్షిక విన్యాసాలు. ప్రతిరోజు నీటి సరఫరా. పాత నగరానికి మెట్రో. ప్రజా రవాణా విస్తరణ. నాలల అభివృద్ధి. సిద్ధమవుతున్న తెరాస ఎన్నికల ప్రణాళిక. పర్యావరణ హితం, పరిశుభ్రం. బిజినెస్ స్కూళ్లలో పాఠ్యాంశంగా రైల్వే బయో టాయిలెట్లు. కుట్ర కోణం ఉందా? ఏపీ హైకోర్టుకు ఫిర్యాదు చేసిన న్యాయవాది లక్ష్మీనారాయణను ఆరా తీసిన సిబిఐ. న్యాయమూర్తులపై దూషణకు సంబంధించిన పోస్టులపై విచారణ. ప్రముఖ వైద్యులు సివి చలపతిరావు కన్నుమూత. మాతృభాషలోనే బోధించాలి. కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయం. రాష్ట్రేతర తెలుగు అకాడమీలు ఏర్పాటు చేయాలి. తెలుగు నుడి బడి చర్చా వేదికలో పలు తీర్మానాలు. ఎత్తిపోతల పథకాలకు సౌరశక్తి మేలు. చైనా అడ్డదారులు. ఆహారం కోసం వానర ప్రయాస. అవి ఊహాజనిత ఆరోపణలు, ఆధారాలు చూపలేదు. పోస్టల్ బ్యాలెట్ రద్దుపై ట్రంప్ వ్యాజ్యాన్ని కొట్టివేసిన పెన్సిల్వేనియా కోర్టు. ఆ కోవిడ్ ఔషధానికి అత్యవసర అనుమతి. ట్రంప్ చర్యలతో అమెరికన్ ప్రజాస్వామ్యానికి చేటు. బైడెన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రొనాల్డ్ క్లైన్. ఆవుల సంక్షేమానికి గోమాత సెస్ యోచిస్తున్నారని మధ్యప్రదేశ్ సీఎం వెల్లడి.
ఆలయంలో ముద్దు సన్నివేశాల చిత్రీకరణ నెట్ఫ్లిక్స్ సిరీస్పై విచారణకు ఆదేశం. మహిళను రైలు పట్టాలపైకి తోసేశాడు. అమెరికాలో బహుసంతృప్త వ్యక్తి అరెస్ట్. నడ్డా 120 రోజుల పర్యటనకు రంగసిద్ధం. వచ్చే నెల మొదటి వారంలో ఉత్తరాఖండ్ నుంచి ప్రారంభం. మత్స్యకాల రాయితీలపై ఆంక్షలు వద్దు WTOను కోరిన భారత్. జీవాయుధ ఉగ్రవాద నిరోధానికి చట్టాలు అవసరం. పార్లమెంటరీ స్థాయి సంఘం సూచన. జలసంరక్షణ నోడల్ ఏజెన్సీలు HGT క్షమాభిక్ష ఇవ్వాల్సింది తమిళనాడు గవర్నరే సుప్రీంకోర్టుకు తెలిపిన CBI. రాజీవ్ హంతకుడు పెరారీ వాలన్ వ్యవహారం. వాయిదాలకు న్యాయవాది రాలేదని కక్షిదారు స్వేచ్ఛను హరించొద్దు సుప్రీంకోర్టు. కారుణ్య నియమం కోసం తండ్రిని హతమార్చాడు. లాక్డౌన్లో కర్బన ఉద్గారాలు తగ్గుముఖం. బొగ్గు ఆధారిత ఉత్పత్తి తగ్గడమే కారణం. ఢిల్లీ గజగజ 6.9 డిగ్రీలు పడిపోయిన ఉష్ణోగ్రతలు. 3వ రోజు పెరిగిన పెట్రోల్ ధరలు. భూ వివాదంతో ఆమ్లదాడి. బీహార్లో 50 మంది గాయాలు. ఖైదీల ఫ్రీడమ్ బ్యూటీ పార్లర్. తన దినకర్మకు తానే అతిథిగా. బాలీవుడ్ నటిదములకు 4 వారాల రిమాండ్. ఉమర్ ఖాలిద్ షార్జిల్ ఇమాములపై అనుబంధ ఛార్జ్షీటు. ఢిల్లీ అల్లర్ల కేసులో దాఖలు. సినీ రంగ వార్తలు. ఆ ప్రభావం పరోక్షంగానే భలే అవకాశం. F3తో నవ్వుల వ్యాక్సిన్ అందిస్తా. కత్తి హీరోయిన్కి పెళ్ళైంది. డిసెంబర్ 4న టెనెట్. చదువు పేజీలో నెగ్గితే నేర్పిస్తారు. స్టేట్ బ్యాంకులో 800 అప్రెంటిస్షిప్ అవకాశాలు. పదిలమైన కొలువులు. కోస్ట్ గార్డులో నావిక్ పోస్టులు. బిజినెస్ వార్తలు. కోవిడ్ వ్యాక్సిన్ కాంట్రాక్టుల ముగింపు. విదేశీ పెట్టుబడుల ప్రవాహం. ఇవే ఈ వారం కీలకం. ఐటీ సిమెంట్ షేర్లకు సానుకూలతలు. విశ్లేషకుల అంచనాలు. కోవాక్సిన్కు 60% పైగా సమర్థత. ఇండస్ ఇండ్ బ్యాంకులో వాటా 26% సిద్ధమున్న హిందూజా గ్రూప్. రూపాయలు 18,000 కోట్ల NPAలకు పరిష్కారం. IOB వచ్చే ఆర్థిక సంవత్సరంలో PCA పరిధి నుంచి బయటకు వస్తాం. వెండి డీలా. RBI ట్విట్టర్ ఖాతా ప్రపంచ రికార్డు. 10 లక్షలు దాటిన ఫాలోయర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త సమాచారంతో మరలా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.